బీర్వా నిండా చీరలు ఉన్నా సరే ఇంకో కొత్త చీర ఉంటే బాగుండని కాయిష్ పడుతుంటారు అక్కలు. ఎప్పుడు కట్టిన చీర కట్టాలనా, ఓటి కొనిస్తే ఏమాయే అని ఇంటాయనతోటి జగడం సుత పెట్టుకుంటారు. ఏ దుకాణంలో కొత్తవి వచ్చినాయి, ఏడేడా రేట్లు ఎట్లున్నాయని చూస్తుంటారు. ఇక ఆఫర్లు డిస్కౌంట్లు అని బోర్డులు పెడితే ఆగుతారా, మాకు మాకు అని ఎగబడతారు. గీడ సుత ఓ ఆఫర్ నడిచిందుల్లో అయితే ఆఫర్ అట్లుంది మళ్ళా. ఉత్త 9 రూపాయలకే చీరే అని సాటింపేసే వరకు షాప్ దియక ముందే లైన్లు కట్టిండ్రు మా అక్కలు. అగో రోడ్ల మీద ఎంతగానం నిలబడ్డారో. ఇగేముంది, ఈడికెళ్ళి ఆడదాంక మొత్తం ట్రాఫిక్ జాము. ఎర్రటి ఎండల గంటల కమానం నిలబడితే గప్పుడు చాలు చేసిండ్రు. 9 రూపాయలు ఇయ్యాలే, చీర తీసుకోవాలి. రప్ప ఇస్తూనే ఉన్నారు. ఇంకా ఈ చక్కటి చీరలు తీసుకున్నోళ్ళ ఏలుకు ఇంకు రుద్దుడు. ఓటేస్తే కూడా ఇంత ఒత్తుగా రుద్దరేమో. చీర తీసుకున్నోళ్ళు మళ్ళా మళ్ళా రావద్దని గీకమతు. కానీ ముత్తెమన్ని వంచి మాలొడిచిందనంగానే మనోళ్లకు బీపీ పెరిగిందనుకో రాదుండ్రి. గీంత దానికి 6-10 రోజుల సంధి పబ్లిసిటీ ఎందుకు చేయాలి? పనులు ఇడిచిపెట్టి ఊర్లకేంచొచ్చినాం అని ఆర్పారు అడుచుకుంటా అంటే ఊకుంచలేక 4వ సిమ్మాలే యాష్టగొన్నారు. వికారాబాద్ లా కొత్తగా ఓ షాపింగ్ మాల్ తెరిచి 9 రూపాయలకే చీరే అని ఆఫర్ పెడితే గిది పరిస్థితి. పుక్కడి పబ్లిసిటీ కోసం షాపోళ్ళు గింత మంది నాగం చేసిండ్రన్నట్టు. అయినా 900 పెడితేనే మంచి చీర రాదు. అసొంటిది 9 రూపాయలే అనగానే మీరెట్లా నమ్మిండ్రక్కలు? గా పైసలతోటి దస్తాన్ని వస్తుందా? హగ్గు వనంగానే మనం ఇట్లా ఎగబడతామనే వాళ్ళు గీసొంటి కథలు పడతాండ్రు. జర సోచాయించుండ్రి.